గొప్ప లైఫ్ మిస్ అయ్యాను. ఈ సచ్చినోడికి నేను నచ్చితే ఎంత బాగుండేదో. పోనీలే, అక్కయ్యనే సంతోషంగా ఉంటే అదే చాలు. హాయ్ వరు. అమ్మీ, అబ్బాయి పిలుస్తున్నాడమ్మీ. హాయ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రాకపోతే మీరు ఊరుకోరు కదా. ఎగ్జాక్ట్లీ. హాయ్ అంకుల్. హలో ఉదరా. హలో మర్దల్స్. హలో బ్రదర్. ఏర్పాట్లన్నీ ఇంత భారీగా చేశారు. అసలు ఎందుకు బాబు ఇదంతా? కాసేపు ఆగితే మీకే తెలుస్తుంది అంకుల్. రండి అంకుల్, రండి. అలాగే రండి. పదండి అమ్మీ. పదండి నాన్న. రండి అంకుల్, కూర్చోండి. కూర్చో మరదలా. వరే కూర్చో. హాయ్ Hey, సిద్ధు. hi. కంగ్రాట్స్ అండ్ నైస్ టు సీ యు. Hi darling, how are you? వెళ్ళండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అంకుల్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను గెస్ట్లను రిసీవ్ చేసుకొని వస్తాను. మై డియర్ క్యూట్ గర్ల్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్, మీరంతా సర్ప్రైజ్ కోసం సస్పెన్స్ ఫీల్ అవుతూ ఈగర్గా వెయిటింగ్ అని నాకు అర్థమైంది. సర్ప్రైజ్లో సగభాగం ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేయబోతున్నాను. ఎనీ గెసెస్? కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరుకుంటుంది, అందుకే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రైట్? నో, రాంగ్. నాకు గర్ల్ ఫ్రెండ్ అయినందుకు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అంకుల్ అపార్థం చేసుకోకండి, ఏదో సరదా కోసం అన్నాను అంతే. డియర్ ఫ్రెండ్స్, ఇక మీ ఊహలకి కళ్ళం వేసే టైం వచ్చేసింది. ఈ పార్టీ వెనుకున్న అసలు రీజన్ ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నాను. లైట్స్ ఆఫ్ అండ్ ఏబీ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సడన్గా ఓ మెరుపు తెగి నాకు కనిపించింది. మనసులో ఫ్లాష్ లైట్ వెలిగింది. చూస్తే ఆమె నా గుండెల్లో సింహాసనం వేసుకొని కూర్చుంది. వెంటనే ఆమె చెయ్యి అందుకోవాలనిపించింది. ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అయింది. ఎక్కువ టైం లేదు, అందుకే అందరికీ కార్డ్స్ పంచడం కుదరదు. పేరు పేరున ఫోన్ చేయడం వీలు కాదు. అందుకే అందరినీ ఒకేసారి పిలవడానికి ఈ బ్యాచులర్ పార్టీ అరేంజ్ చేసి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ఎలా ఉంది?
ఎంత గొప్పగా పిలిచాడా మీ అల్లుడు. థ్యాంక్ యూ. ఏందమ్మి ఈ సంతోషం తట్టుకోలేక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయా? వెయిట్ ఫ్రెండ్స్. ఆమె పేరు వరుదిని అని మీకు తెలిసిపోయింది. ఇక ఆమె ఎవరో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసుకోవాలని ఉంది కదా. ఆమె ఇక్కడే ఉంది, మీ మధ్య ఉంది. చెప్పాలి 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 చెప్పాలి. వెయిట్ ఫ్రెండ్స్, కానీ వెంటనే ఆమెని మీకు చూపించదలుచుకోలేదు. సర్ప్రైజ్లో సగభాగమే రిలీజ్ చేస్తానని చెప్పాను. మిగతా సగం ఆమెను మీకు పరిచయం చేయడం. దానికి కాస్త టైం తీసుకుంటాను. ఆ తర్వాత డయాస్ మీదకి ఆమెను పిలుస్తాను. ఈ లోపు నా ఫ్రెండ్స్ ఇచ్చే అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చూడండి. లెట్స్ ఎంజాయ్. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక సోకుందే. రోజు నన్ను మూసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక ఐమ్ హ్యాపీ అందే. రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్ఐ పేరు చెప్పమంటే కంటట్టిందే. నిన్ను నాతో చూసి బాయ్స్ లో ఉన్న జెలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే. సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వేయాలని ఉందే. క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. ఇట్స్ a crazy 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 feeling. Baby నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. నందు, ఆయన ఏమయ్యారో వాడి నోటి నుంచే కక్కించాలి. నాన్నకి తెలియకుండా మెల్లిగా వాడి దగ్గరికి వెళ్దాం నందు. అంతా ఒకేసారి వెళ్తే మీ బొబిలిపులికి డౌట్ వస్తుంది. ఒక్కొక్కరం జారుకుందాం. ఉమ్.
నందు ఉమ్, మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకురా. ఉమ్. అమ్మి అమ్మి ఏరి వీళ్ళంతా ఆ, ఏమో తెలియదు నాన్న. ఆ, ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి చూసొస్తాను. అమ్మో నేనా? నేను ఒక్కదాన్ని కూర్చుంటే భయం వేస్తుంది నాన్న. సెలబ్రిటీస్ అంతా నన్ను చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది నాన్న. నేనే వస్తాను. సరే పద. బ్రో ఒకసారి రా బ్రో. ఏంటి బ్రో? నీతో కొంచెం మాట్లాడాలి. నేనా? నువ్వే. వచ్చాడు. మా పార్దు ఎక్కడా? నన్ను అడుగుతారేంటి? మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడగాలి? అసలు ఏం చేసావు ఆయన్ని? అరే ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ పనిచేస్తే నిన్నెందుకు అడుగుతాను రా కుయ్యా? రేయ్ పళ్ళు రాలగొడతాను. మర్యాదగా మా బావని ఏం చేసావో చెప్పు. మీ బావ ఏమన్నా ఫిగరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, మర్యాదగా నిజం చెప్పు. చూడండి, గొడవ పెద్ద చేసే పరిస్థితుల్లో మేం లేవని మా బలహీనతని అడ్డం పెట్టుకుని మీరు చాలా తప్పులు చేశారు. అవన్నీ మౌనంగా భరించాను. కానీ ఆయనకేదైనా అయితే మాత్రం ఈ వరుద్ని ఏంటనేది అర్థమయ్యేలా చేస్తాం. మర్యాదగా ఆయన ఏం చేశారో చెప్పండి. దిస్ ఇస్ టూ మచ్ వరు. అరే కాబోయే మొగుడి దగ్గరికి వచ్చి వదిలేసిన మొగుడి గురించి డీటెయిల్స్ అడగటం డీసెన్సీ కాదు. చెప్పు తెగుతుంది. ఎక్కువ మాట్లాడుకో. వాళ్ళు విడివిడిగా ఉన్నారా? ఇంకా విడిపోలేదు. ఇంకోసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకో. మా పార్దుకి నీ మూలంగా ఏదైనా జరిగిందో నువ్వు బ్రతకవరా? ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావో లేదా? చెప్పురో. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావా లేదా? పార్దు ఎక్కడున్నాడో చెప్పరా? ఎక్కడున్నాడు రా? చెప్పు. చెప్పు అరే చెప్పు. మర్యాదగా ఉండదు చెప్పు. గట్టిగా పట్టుకో. కాలర్ ఇంకొంచెం గట్టిగా పట్టుకో. డ్రెస్ చాలా బాగుంది బ్రో. కదా? డ్రెస్ చాలా బాగుంది. ఏంటి అందరూ ఇక్కడున్నారు? అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా మావయ్య. అంకుల్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదో కొంచెం మీరు చెప్తారా? నాకు ఒక చిన్న పని ఉంది. ఆ? ఏంటి బాబు, మీకేం కావాలో చెప్పండి. ఆ, అదే మావయ్య, బాటిల్ మందు దాని గురించి అన్నమాట. ఆయన అక్కడికి వెళ్లకుండా ఆపడానికి నేను వచ్చాను. వీళ్ళిద్దరు కనిపించలేదని మేమిద్దరం ఇక్కడికి వచ్చేసాం. మరి మేము నిన్ను చూసినప్పుడు మీరు సిద్ధిబావ కాలర్ పట్టుకుని కనిపించారేంటి? అది కాలరు నీకు అలా కనిపించిందా? నేను కాలర్ పట్టుకోలేదమ్మా, కాలర్ సరి చేశాను అంతే. ఆయన కోలర్ మేమెందుకు పట్టుకుంటామే? కళ్ళజోడు పెట్టుకున్నా నీకు కనిపించట్లేదా? ఆయన ఎక్కడెందుకు? పదండి పదండి. పదండి, పదండి మావయ్య. పదండి. పదండి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. ఓ మీసం వచ్చిందేమో నీ కోసమే,
వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదను పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదను పిల్ల ముద్దుల మగుడవుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓడి పట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే లా 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 లా. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదను పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే మరదను పిల్ల ముద్దుల మగుడవుతా సార్ చెప్పండి సార్. ఎవరికి ఎటువంటి లోటు కలగకూడదు. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్క్యూజ్ ఓకేనా? మీ ఓకే సార్. మ్మ్. రే మర్యాదగా చెప్పు, పార్దు ఎక్కడున్నాడు? ఏం చేసావు ఆయన్ని? ఎక్కడ దాచిపెట్టావు? రేయ్ చెప్పరా, మా పార్దు ఏమయ్యాడు? ఏం తప్పు చేశాడ్రా వాడు? అందరూ కలిసి వాడి జీవితంతో ఆడుకుంటున్నారు. మా బావ గురించి చెప్పకపోయినా మా అక్క గురించి ఇంకొక మాట స్టేజ్ మీద చెప్పినా దాన్ని స్టేజ్ మీదకి పిలిచినా మేమేం చేస్తామో మాకే తెలీదు. చెప్పు, ముందు నా భర్త ఏమయ్యారో చెప్పు. రేయ్